మొన్న ఆ ఇన్సిడెంట్ అయిన 3rd డేకి 4th డేకి 8 మందికి నోటీసులు ఇచ్చారు, 86 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఆ 4 days లోపే ఎప్పుడైతే ఒక మనిషి దొరికింది అండమో ఇండస్ట్రీ నుంచి కరాటే కళ్యాణ్ అనే ఒక ఆవిడ లేచి ఆవిడ పాత కక్షలు గ్రడ్జ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఏం చేసింది, ఇక నాన్ స్టాప్గా పిలిచినా పిలవకపోయినా ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చోవడం. మళ్ళీ వాళ్ళే అడుగుతారు, మీరు ఎందుకు ఇట్లా ప్రతి ఛానల్కి వచ్చి ఇంత హడావిడిగా హేమ గురించి ఇస్తున్నారని వాళ్ళే అడుగుతున్నారు మొహం మీద. ఆమె ఏం చెప్తుంది, మీరే మీ టీఆర్పీల కోసం పిలుస్తున్నారు, నేను వస్తున్నాను, మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటాను. రాకు, ఎందుకు వెళ్తున్నావు అదే పనిగా, సరే వెళ్ళావు. నాన్ స్టాప్గా హేమ 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 ఇలా చేసింది అలా చేసింది, డ్రగ్స్ కేసులో దొరికింది, ఆమె అట్లా తప్పు చేసింది అని ప్రొజెక్ట్ చేసింది, బాగా ప్రొజెక్ట్ చేసింది. ఆ వార్త ఎంత వైరల్ అయింది, ఆ పోలీసులన్నా అంత వైరల్ చేశారు లేదో తెలియదు, కానీ ఈవిడ మాత్రం మొత్తం ఉన్న ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి, యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి బాగా దీని గురించి ఎక్కువ పాపులర్ చేసి ఆవిడని హేమని డిఫమేషన్ చేసింది. అండ్ నెక్స్ట్ అంతకు ఇంకా తెగించి ఒకసారి మా గ్రూపుల్లో హేమ జబర్దస్త్ వర్ష ఫోటో పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది. ఎవరికి పంపడానికి పెట్టుకుంది, ఎవరికో పంపబోతే మాకు వచ్చిందా అన్నట్లుగా మాట్లాడింది. సో ఇట్లాంటివన్నీ అంటే ఒక పర్సనల్ విషయాలు బేసికలీ. ఆవిడ నిజంగా ఎందుకు పంపితో మనకు తెలియదు, ఎవరికైనా ఈవెంట్కి సజెస్ట్ చేయడానికి చేసిందో తెలియదు, ఇంకా దేనికో తెలియదు. అండ్ వర్ష అంటే ఆవిడ చెప్పొచ్చు కూడా, జబర్దస్త్ వర్ష షీ ఈజ్ వెరీ ఫేమస్. కానీ ఈవిడ మాట్లాడడం వల్ల మళ్ళీ ఇంకో ఫీమేల్ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఓహో అంటే ఈ మాటలకి ఈవిడ చెప్పిన స్టేట్మెంట్కి ఓకే అంటే వర్ష ఎవరికి సజెస్ట్ చేసినా అక్కడికి వెళ్ళిపోతుందేమో, ఆమె క్యారెక్టర్ మీద బ్యాడ్ వచ్చింది. అట్లా 1 కాదు 2 కాదు, మొత్తం అంటే ఒక మహిళ క్యారెక్టర్ని ఎంతకు అంత దిగజార్చాలో అంతకు దిగజార్చే ప్రయత్నం అయితే చేసింది. ఓకేనా. అండ్ సో కాల్డ్ కరాటే కళ్యాణి నేను మహిళల కోసం ఉంటాను, మహిళల గురించి ఏ మగాడు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను, రాంగ్ థంబ్నెయిల్స్ పెడితే ఎవరిని వదలను, ఇలా మాట్లాడే కరాటే కళ్యాణి సాటి ఆర్టిస్ట్, పైగా నీకంటే సీనియర్ ఆర్టిస్ట్ మహిళ, అండ్ నీకంటే ఎక్కువ ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. హేమ క్యారెక్టర్స్ వేరు, హేమకి ఇచ్చే క్యారెక్టర్స్, కరాటే కళ్యాణిని పెట్టుకోవాలనే క్యారెక్టర్స్ వేరు. ఇప్పుడు ఒక మంచి పెద్ద సినిమా ఉంటే బ్రహ్మానందం లాంటి వాళ్ళకో, ఎంఎస్ లాంటి వాళ్ళకో భార్య క్యారెక్టర్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా మంచి టాప్ ఫ్యామిలీలో టాప్ క్యారెక్టర్ ఉంటే, హీరో ఫ్యామిలీ హీరోయిన్ ఫ్యామిలీ, నన్ అదర్ దెన్ హేమ గారి పేరే ఫస్ట్ పరిశీలనలోకి వస్తుంది. ఏదైనా వ్యాంప్ క్యారెక్టర్లు ఉంటే, పని మనిషి క్యారెక్టర్లు ఉంటే, అసలు ఈ క్యారెక్టర్ అవసరమా అనుకుంటే, కత్తిరించే క్యారెక్టర్లు ఉంటే కానీ కరాటే కళ్యాణి దగ్గరికి వెళ్ళావు. అప్పటికీ ఆమె 0 ఆప్షనే అంతే. ఆ క్యారెక్టర్ కూడా ఆమెని రికమెండేషన్ చేసుకుంటూ వస్తుందో మనకు తెలియదు. అసలు ఇండస్ట్రీ వాళ్ళకైతే నన్ అదర్ 0 ఆప్షన్ కరాటే కళ్యాణి. ఫలానా కరాటే కళ్యాణి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందండి అని కథలు రాసేవాడు ఎవడూ లేడు, ఇక మీద కూడా రాడు, అది ఆమెకు కూడా తెలుసు. అంటే ఆమె స్థాయిని మర్చిపోయి కావాలని ఎప్పటికెప్పుడు ఫేమ్ అవ్వాలి అని చెప్పి అన్ని ఇష్యూలో తలకాయ పెట్టేస్తూ ఉంటుంది. అండ్ నిన్న కాక మొన్న అప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం టైంలో కూడా ఆవిడ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అండ్ నిన్న కాక మొన్న ఏం చేసిందంటే ఎన్టీఆర్ గారి జయంతి అప్పుడు ఆయన్ని సూపరు, మీరు కెవ్వు, మీరు కేక అన్నట్టుగా పోస్టులు పెట్టింది ఆవిడ ఫేస్బుక్లో. అంటే అది చెరిపేసుకోవడానికి, ఆ పాత అపవాదులన్నీ చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేసింది, బట్ వర్కౌట్ అవ్వాల మోస్ట్లీ. సో ఈ టైపు మనము ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడతాము అంటే, చేసేది తప్పు, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు తప్పులు చేస్తే మనము ఉంటాము, అంటే వాళ్ళంతటా వాళ్ళ తప్పులు చేసుకుంటూ పోవడానికి ఎవడు వదిలేయడం. మనమంటూ కొంతమంది ఉండి ఏం చెప్తాము, ఇది ఇలా చేశారు ఇది కరెక్ట్ ఇది తప్పు చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ఆమంతటా ఇష్టం ఉన్నట్టు హేమ మీద బురద జల్లేస్తా ఉంటే ఎవరో ఒకరు ఖండించాలి కదా, అట్లాంటప్పుడు ఉంటాం. నేను చేసేది కరెక్ట్, నన్ను ఎవరు ఖండించొద్దు అనే ధోరణిలో ఈవిడ వెళ్తుంది. ఇకపోతే మొన్న నేను చేసిన వీడియో నేనేమన్నాను, ఈవిడ చేసినవన్నీ చెప్పి ఇండస్ట్రీ పరుగులే తీసే ఇలాంటి వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నంటి వాళ్ళు ఇండస్ట్రీకి చెడబుట్టింది అన్నాను నేను. అవును, యాజ్ యూజువల్ నేను ఇంకా అదే మాట మీద స్టాండ్ బై ఉన్నాను. ఎందుకంటే ఈ మన ఇండస్ట్రీ పరుగు తీసుకునే వాళ్ళని ఏమంటారు, అంతకుమించి ఇంకేమనరు. సో దానికి ఆ వీడియో చూసి ఆవిడ రియాక్ట్ అయింది అనమాట. ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. ఎప్పుడైనా సరే మనము ఏదన్నా ఉంటే డిబేట్ చేసుకోవాలి. బూతులు మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క తప్పు కదా,
అండ్ ఏమేమో బూతులు, నీకు ఒళ్ళు బలిపే కూర, నువ్వు వదిరా, నువ్వు విదిరా, నువ్వు అలారా, ఒరే అయి, ఈ టైప్ ఆఫ్ మాటలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది చూడ ఏం పెట్టిందో. నీకు నోటి ద్వారా బాగా ఎక్కువ ఉన్నట్టుంది బాబు, చాలా ఎక్కువ ఉంది. నోటి దురుసు, నోటి తాలూకా బలుపు, నోటి తాలూకా అంటే ఒళ్ళు బలుపు ఎలాగ ఉంది మనకి, అన్ని బలుపులు కలిపి పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో నా సంగతి తెలీదు. అందరిలో ఊరుకునే రకం కాదు నేను. ఏం మాట్లాడావు నువ్వు? నేను అమ్మాయిని నమ్ముకున్నానా, పిల్లలనా, నా మీద కేసు ఉందా, నువ్వేమైనా విట్నెస్ ఉన్నావేంట్రా నువ్వేమన్నా? ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు హేమకి ఎలాగైతే డ్రగ్స్ విషయంలో ఉంది అని ఒక వార్త వచ్చింది, పలానా రాడిసన్ బ్లూలో ఒక అమ్మాయి దొరికింది, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది అనుకోండి, ఆవిడ అక్కడ నిజంగా తప్పు చేసిందా లేదా తెలియదు, కానీ ఇమీడియట్ గా వార్తలు అయితే వైరల్ అవుతాయి. అవునా? ఈవిడ మీద కూడా గతంలో పిల్లలు నమ్ముకుందనో లేకపోతే పేకాట్లో దొరికిందనో ఏవేవో పిచ్చి పిచ్చి వార్తలు వచ్చాయి. నిజమా కాదు, జెన్యున్ అయి ఉండొచ్చు, కానీ వార్త వచ్చి క్షణాల్లో అయితే వైరల్ అయింది కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఆడవాళ్ళ మీద ఏదైనా వార్త వస్తే క్షణాల్లో వైరల్ అవుతుంది, అది కామన్. అలాంటిది అప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, లేకపోతే దాన్ని స్కిప్ చేయాలి. అదే ఇండస్ట్రీ నుంచి చెందిన ఇంకో ఆడ మనిషి వచ్చి దాన్ని ఇంకా హైలైట్ చేసి తప్పు చేసింది అనడం చాలా తప్పు. ఆ వెర్షన్ మీ ఇంటెన్షన్ అది. నువ్వేమైనా విట్నెస్ ఉన్నావా? లేకపోతే ఏమన్నా నువ్వేంటి ప్యాకెట్లో దొరికానా? ప్యాకెట్లో దొరికితే మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ అమ్మలు, మీ తమ్ముళ్ళు అందరూ ఆడుతున్నట్లు చూసుకో ఫస్ట్. అర్థమైందా? ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆడుకుంటారు. అదైతే నేను ఒక్కదాన్ని అయితే తప్పులు చేసినట్టు మాట్లాడతావేంటి? ప్యాకెట్ అనేది నా చిన్నప్పటి నుంచి నేను ఆడుతున్నా, ఓపెన్గా నేనే ఒప్పుకుంటా, తప్పేంటిది? దాని గురించి మాట్లాడతావేంటి నువ్వు? మళ్ళీ తిరిగి పిల్లల గురించి మాట్లాడతావు. ఇండస్ట్రీకి నేను ఒకదాన్ని చెడపుట్టానా, చెడపురుగా? ఎన్టీఆర్ విగ్రహంలో మాట్లాడానా? నువ్వు ఎక్కడుంటావు చెప్పరా ఫస్ట్ అర్జెంటుగా? నువ్వు ఎక్కడుంటావు చెప్పు? నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నువ్వు లేనిపోని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఇంతకు ముందు ఒకసారి వదిలేసాను అనుకున్నా బతిమాలుకుంటే అప్పుడు నువ్వు ఫోన్లే అని యాక్చువల్లీ ఎన్టీఆర్ విగ్రహం గోల టైంలో ఈవిడ చేసిన తప్పే కదా, తప్పని అందరం చెప్పాం కూడా. పైగా షోకాజ్ నోటీసులు పంపేసి ఈమెను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. తరిమేశారు ఇండస్ట్రీ నుంచి, మెడబట్టికి మొత్తం ఇట్లా గట్టి గెంటేసిన పరిస్థితికి వచ్చింది. అప్పుడు అది అయిన తర్వాత మనం కూడా మాట్లాడాము, అంత అయిపోయింది. 4-5 months తర్వాత ఏం జరిగిందంటే ఫిలిం ట్రీ ఛానల్లో మన అంజి గారు ఒకసారి కరాటే కళ్యాణి గారు వస్తున్నారు, ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు లేరు, నాకేమో పలానా వేరే పని ఉంది, నువ్వు కూర్చుంటావు ఆవిడతో అని అడిగాడు. నేనేమన్నానంటే లేదు, ఆమెకి నాకు గతంలో చిన్న ఈ ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఇష్యూ అయింది, మేబీ నాతో కూర్చోకపోవచ్చు, ఎందుకంటే నేను బాగానే తిట్టా, సో కూర్చోకపోవచ్చు, ఒకసారి చూడండి అంటే, నీకైతే ప్రాబ్లం లేదు కదా నేను మాట్లాడతా అంటే, సర్లే చూద్దామని నేనే మెసేజ్ చేశా ఒక నైట్. ఏమని, బాగున్నావాక, గతంలో మనకి ఏదో అయ్యింది, వదిలేయండి మర్చిపోండి, ఇక మీదట బాగుందాం అన్నట్టుగా నేను మెసేజ్ చేశాను. 4 నెలల తర్వాత నేను ఏదో బతిమలాడుకుంటే వదిలేసినట్టుగా దాన్ని ఇందులో కలిపేసింది. ఎక్కువైందా నీకు? నా మీద పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ చేసామనుకో, నువ్వు క్షమాపణ వీడియో పెట్టలేదానికి ఇవాళ నీకు మాత్రం మామూలుగా నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను వదిలేదు లేదు నిన్న ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా. అక్క తొక్క అనుకుంటే మాట్లాడి అప్పుడు బతిమాలుకున్నావు కదా, ఇప్పుడు క్షమాపణ వీడియో పెట్టలేదా? పిల్లల్ని నేను కానీ నిజంగా అమ్ముకుంటే గవర్నమెంట్ వదిలేస్తుందా? అంత ఓపెన్గా కెమెరాల ముందే కదా జరిగింది అన్ని.